లోని బసవతారకం ఆసుపత్రి లక్షల మందికి సేవలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, అలాగే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ నిస్వార్థంగా పేదలకు సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రిని నిర్మించారని, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. ఆయన 18 గంటలు పనిచేసి నేను 12 గంటలు పనిచేస్తే సరిపోదన్నారు. తెలంగాణలోని రాష్ట్ర మంత్రులు, అధికారులు సైతం 18 గంటలు పని చేయాల్సిందేనని వెల్లడించారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలని, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అదేవిధంగా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శమని, ఆయన ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో దూరదృష్టి కలిగిన వ్యక్తి. మంచి ఆలోచనతో ఈ హాస్పిటల్ నిర్మించారు. ఆనాడు బండలతో నిండి ఉన్న ఈ స్థలంలో బసవతారకం ఆసుపత్రి కట్టారు. ఇప్పటికీ మంచి సేవలు అందుతున్నాయి. భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పట్లోనే ఈ హాస్పిటల్ కోసం 6 కోట్లు మంజూరు చేసి హాస్పిటల్ బలోపేతానికి దోహదపడ్డారు. ఇటువంటి గొప్ప హాస్పిటల్ కి చైర్మన్ గా పనిచేయడం పూర్వజన్మ సుకృతం భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం ఎమ్మెల్యేగా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్ ని తీర్చిదిద్ది కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించనున్నాం. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో గతంలోనే చంద్రబాబు గారు స్థలం కేటాయించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు బాలయ్య తెలిపారు.